ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ ప్రారంభానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తామని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఒడిశాలోని బొగ్గు గనులను ఉప ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరగా ఆ రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామన్న ఒడిశా సీఎం చర్యలు చేపట్టారని ఉన్నతాధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. నైని బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో కలిసి ఒడిశా సీఎంను కలిశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ఆవశ్యకత వివరించిన భట్టి 2017లోనే సింగరేణికి నైని గనులు కేటాయించారని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. గతంలో అందించిన వినతి పత్రాల్ని అందజేశారు. నైని బ్లాక్లో గనుల తవ్వకానికి పారిశ్రామిక పర్యావరణ అనుమతులు వచ్చాయని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఒడిశా సీఎంకు వివరించారు. అటవీ ప్రైవేట్ భూముల్ని సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్లో ఉందన్న భట్టి ఆ సమస్య పరిష్కారమైతే సింగరేణి తవ్వకాల్ని ప్రారంభిస్తుందని వివరించారు. నైని బ్లాక్లో తవ్వకాలతో ఒడిశా యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో 600 కోట్ల వరకు సర్కార్కు ఆదాయం సమకూరుతుందని వివరించారు. దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైని బొగ్గు గనులు అత్యంత ఆవశ్యకమని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖని ఒడిశా సీఎంకి అందించారు. భట్టి విక్రమార్క విన్నపంతో ఒడిశా సీఎం వెంటనే స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని భట్టి బృందానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ స్పష్టం చేశారు. భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యల్ని వెనువెంటనే పరిష్కరించారని అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని వీలైనంత త్వరలోనే సింగరేణి ప్రారంభించే అవకాశం ఉంది. భువనేశ్వర్లో సీఎం మోహన్ మాంఝీతో భేటీ తర్వాత 140 కిలోమీటర్ల దూరంలోని నైని బొగ్గు గనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ప్రాంతానికి వెళ్లి పర్యటించారు. దాదాపు 950 హెక్టార్లలో ఏర్పాటు చేసే బొగ్గు బ్లాక్ ప్రదేశాన్ని, ఆ ప్రాంతానికి ఉన్న రోడ్డు రవాణా సౌకర్యాలు తదితర అంశాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సింగరేణి చేపట్టే మైనింగ్ వల్ల స్థానికులకు ఉపాధితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, డివిడెండ్ రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, నిర్వాసితులతో భట్టి విక్రమార్క చర్చించారు.